అంటే ఇది ఊరికే సెలెక్ట్ చేసుకున్న డేట్ కూడా కాదు. ఉదయం 5 గంటలకి ఇంటికి వెళ్లి వీచిరాజు ఇంటికి వెళ్లి ఎదర్లేపి పోలీస్ స్టేషన్ తీసుకుపోయారు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజును తెలుసు, కార్యకర్తలు అందరూ సంతోషంగా ఉంటారని తెలుసు, సంబరాలు చేసుకుంటున్నారని తెలుసు. అందుకనే ఆ రోజు ఎన్నుకున్నారు. ఆ రోజు ఉదయం స్టేషన్కి తీసుకుపోవడం, సైదాపురంలో ఆ బర్త్డే సంబరాల్లో పాల్గొంటున్న నేను అది పూర్తి చేసుకుని వెంకటగిరికి వస్తే సాయంత్రం 4 గంటల వరకు కూడా ఏ కేసు పెట్టాలో తెలియకుండా ఆలోచిస్తా ఉన్నారు పోలీసులు. ఆ రోజు చెప్పిన తప్పు చేస్తున్నారు, చేసిన వాళ్ళు శిక్ష అనుభవించక తప్పదు అని. తప్పుడు కేసు పెట్టడం జరిగింది. 23 కేజీల గంజాయి కేసు అంటారు. ఎంత అసంబద్ధంగా కేసు పెట్టారంటే, నేను ఇదివరకు కూడా 2-3 సందర్భాలు చెప్పిన, 300 గ్రాములకి ప్రెస్ మీట్ పెట్టే పోలీసులు 23 కేజీలు దొరికినా ప్రెస్ మీట్ పెట్టాలి. డబ్బులిచ్చి పంపించి అరకనిచ్చి 2 రోజుల క్రితమే తీసుకువచ్చారంట. 2 రోజుల క్రితం తీసుకువచ్చి ఆ 2 రోజులు ఆ 23 కేజీలు ఎక్కడుండింది? ఎవరు ఎంత అమ్మాలో నిర్ణయించుకోవడానికి రాత్రి 4 గంటలకి, అంటే తెల్లవారుజామున 4 గంటలకి 23 కేజీలు తీసుకొని పొదల్లో కూర్చొని మాట్లాడుకుంటున్నారంట. ఏమన్నా నమ్మదగిందా? ఇది పెట్టిన కేసు. స్టేషన్లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ ని ఇమ్మని కోరడం జరిగింది కోర్టు ద్వారా. కేసులో సాక్షులుగా రేడ్లో భాగంగా ఉన్న ఎంఆర్ఓబీఆర్తో సహా కానిస్టేబుల్స్ అందరి సెల్ ఫోన్ డేటా కూడా ఇవ్వమని జరిగింది కోర్టు ద్వారా. నిజానిజాలు ఇంకా ఉన్నాయి, కేసు జరుగుతుందనుకుంటున్నారు. కానీ కోర్టు గుర్తించి బెయిల్ పిటిషన్ అంగీకరించి కొన్ని కండిషన్స్ తో వేచిరాజుకు బెయిల్ ఇవ్వడం జరిగింది. నాయకుల ఆదేశాలు పాటించే అధికారులకు మరొకసారి తెలియజేస్తున్నారు, మా కుటుంబం యాక్చువల్గా అధికారుల పక్షపాతం. అనవసరంగా ఇబ్బంది పడదు. ప్రభుత్వం నుంచి జీతాలు తీసుకొని ప్రజలకి న్యాయం చేయాల్సిన బాధ్యత మీకు. ఇది ఏ డిపార్ట్మెంట్ అయినా. ప్రభుత్వం ఉంది, ఆ పార్టీ పరంగా నాలుగు ముద్దలు ఎక్కువ వడ్డించుకుంటామంటే వడ్డించుకోండి. మా పార్టీ నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ అన్యాయం జరిగితే ఏ అధికారిని వదిలేది లేదని మరొకసారి స్పష్టంగా తెలియజేస్తున్నారు. కేసు పూర్తిగాల బెయిల్ వచ్చింది అనంటే వేచిరాజు తప్పు చేయలేదు, దీనిలో చాలా లొసుగులు ఉన్నాయి అని గుర్తించి బెయిల్ ఇవ్వడం జరిగింది. కేసు ఫైట్ చేస్తాం.
ప్రభుత్వ అండతో ఎవరన్నా తప్పించుకున్నా ఇప్పుడు 27లో జమిలీ ఎలక్షన్లో జరిగే ఎన్నికల్లో ఆంధ్ర రాష్ట్రంలో తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోనే తిరిగి ప్రభుత్వం స్థాపించబోతుంది. మా గుడ్ బుక్స్ లో రాయమన్నారు ఎవరు మంచి చేశారు, ఎవరు ఎలాంటి అన్యాయాలు చేశారు. ప్రజలకు మేలు చేయండి అని మరొకసారి అధికారులందరినీ కోరుకుంటున్నారు. అలాగే